అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలామంది చాలా సంవత్సరాలు పెళ్ళై పిల్లలు పుట్టకపోయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటారు. అవన్నీ కూడా అందరికీ బాధాకరంగానే అనిపిస్తూ ఉంటాయి. అయితే గత జన్మలో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. వాటి కారణంగానే పిల్లలు పుట్టరు అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు నిజమంటారు, నమ్మచ్చు అంటారు? అది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా చెప్పాలి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంతానం కలగకపోవడానికి, సంతానం కలగకుండా ఉండడానికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి, అలాగే సంతానం ఎవరికైతే ఆలస్యం అవుతుందో దాదాపు వివాహ విషయంలో కూడాను అలాంటి ఇబ్బందులే పడుతూ ఉంటారు. వివాహం అవటం ఆలస్యం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో సఖ్యత తగ్గిపోవటం, అండర్స్టాండింగ్ అనేది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి మరీ తక్కువగా ఉందని చెప్పాలి. అంటే సెన్సిటివిటీ పెరుగుతుంది, మైండ్ సెట్ బాగా సెన్సిటివ్ అయిపోతున్నారు. దీనికి గల కారణాలు చెప్పాలి అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది, పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మనం ఎవరికైనా ఏం చెప్తాం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. అది మామూలుగా ఒక శాస్త్రం ప్రకారం చెప్పుకుంటూ వచ్చారు, కానీ దాన్ని జ్యోతిష్ శాస్త్రానికి అనువదించుకుంటూ వెళ్ళిపోతే ఆ మాట ఎందుకన్నారు అనేది చాలా డీప్గా జ్యోతిష్యంలో తెలుస్తుంది మనకి. పూర్వజన్మలో ఏదైనా రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో భార్య, పిల్లలు, అలాగే పశువులు, గోవులు ఇవి పెంచుకుంటుంటాం కదా, ఇలాంటివి ఇవి కూడా మనకు పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే వస్తూ ఉంటాయి. మరలా ఈ జన్మలో మనకి ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తూ ఉంటారు. దీనికి అంటే నేను సంపూర్ణంగా నేను చేసిన రీసెర్చ్ ప్రకారం పూర్వజన్మే కాదు, మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కూడా తప్పనిసరిగా మనం అనుభవించవలసిందే. ఖచ్చితంగా అంటారా? 100% అమ్మ. ఎలా అంటే ఇప్పుడు మన ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తి మనం అనుభవిస్తున్నాం, మరి వాళ్ళు చేసిన పాపాలు కూడా అనుభవించాలి కదా. డబ్బు ఒక్కటే అనుభవిస్తాను, ధనం ఆస్తులు మాత్రమే అనుభవిస్తాను, మంచి మాత్రమే తీసుకుంటాను అంటే వాళ్ళు ఆస్తులు కరగబెట్టేసి మొత్తం వగొట్టేసి వెళ్ళిపోవచ్చు కాక, కానీ వాళ్ళు చేసిన పాపాలు మాత్రం సంతాన రూపంలో మన వంశంలో వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అంటే గురుగారు, మన ముత్తాతలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పాపాలు కూడా వస్తాయి అంటారు? తప్పనిసరిగా ముత్తాతలు అంటే ఇది 14 తరాలు తీసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే 14 జనరేషన్స్ మన ముందు, వాళ్ళ ముందు, అంటే తండ్రి తాత కాకుండా ముత్తాత, ఆయన తండ్రి అలా 14 తరాలు తీసుకుంటే దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో పితృదోషం, స్త్రీ శాపం అంటుంటారు. అసలు సబ్జెక్ట్ ఇదే మెయిన్. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి కలియుగంలో చాలామంది ఇప్పుడున్న మనకున్న లైఫ్ స్పాన్ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనేది తీసి పక్కన పెడితే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం, ఉండేటువంటి కాలుష్యం, వీటి వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతూ వస్తుంది. కానీ సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఎంత అని చెప్తారు కలియుగంలో? 100 సంవత్సరాలు అంటారు. అంటే నిండా నూరేళ్ళు బ్రతకమని చెబుతుంటారు కదా. అలానే మంత్రం కూడా ఉంది, శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలని రాసుంటుంది. ఎలా? రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్రమహర్దశ 10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, బుధమహర్దశ 17 సంవత్సరాలు, గురుమహర్దశ 16 సంవత్సరాలు, శుక్రమహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. ఈ మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు ఉంటుంది కలియుగంలో మనిషి ఆయుష్ ప్రమాణం. మరి 120 సంవత్సరాలు బ్రతుకుతున్నాడా? లేదు. పూర్వకాలంలో దాదాపు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఎక్కడో. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి కాలుష్యానికి దూరంగా ఉంటే దాదాపు 120-123 ఏళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరలా బాల్య వ్యవస్థ మరలా వస్తుంది వాళ్ళలో. మరలా చిన్నపిల్లల రూపంలో మళ్ళీ పళ్ళు ఊడిపోవటం, మళ్ళీ పళ్ళు రావటం, మళ్ళీ చిన్నపిల్లల చేష్టలు చేయటం, ఇవన్నీ కూడా మరలా మొదలవుతూ ఉంటాయి. 120లో సగం ఎంత? 60 కదా. మనం షష్ఠి పూర్తి ఎన్ని ఏళ్ళకి చేస్తాం? 60 ఏళ్ళకి చేస్తాం.
అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియని. తెలీదండి నిజంగానే. షష్ఠి పూర్తి అంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నటువంటి సినిమా టెక్ దండలు మార్చుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, ఒక్కొక్క కూల్ డ్రింకులు 2 స్ట్రాలు వేసుకొని తాగటం, మరలా తాళిబొట్టు కట్టడం. ఇది కాదు షష్ఠి పూర్తి. అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాము అంటే 120లో సగం 60 అర్ధాయుష్యు. అవునా? అర్ధాయుష్యు వచ్చేసరికి మృత్యువు వీళ్ళని కబళించడానికి వస్తాడు. ఎలా అంటే ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని వస్తాడట ఈయన. ఉగ్రరథ శాంతి అంటారు దీన్ని. షష్ఠి పూర్తిని సంస్కృతంలో ఉగ్రరథ శాంతి అని పిలుస్తాం. దీని 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఒక్క రోజులో ఏదో తూతు మంత్రంగా చేసుకునేటువంటి కార్యక్రమం కాదు. 3 రోజులు 3 రోజులు మంగళా స్నానం, మృత్తికా స్నానం, నదీ స్నానం, ఇవన్నీ కాకుండా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, దీక్షాధారణ, పంచగవ్య ప్రాసన, మండపారాధన, సత్యనారాయణ స్వామి వ్రతం, కళ్యాణం, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, నక్షత్ర నవగ్రహ జపాలు, ఇవన్నీ కూడా 3 రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది. 365 కలశాలు స్థాపన చేస్తారు దానికి షష్ఠి పూర్తికి. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తుంటారు, ఓ 3 కలశాలు పెట్టి చేస్తుంటాం. అసలు 365 అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని కలశాలు. దేనికి అంటే 60 సంవత్సరాలు, 12 మాసాలు, 15 తిథులు, 2 పక్షాలు, 7 వారాలు, 9 గ్రహాలు, 27 ఉపగ్రహాలు, తర్వాత 2 ఆయనాలు, 6 ఋతువులు, ఇవన్నీ మొత్తం లెక్క పెట్టుకుంటే 365 వస్తాయి. ఒక్కో రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది. మన 365 రోజులు అని చెప్పి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సరి సంఖ్య ఏదైనా 400 రోజులు ఇట్లా పెట్టవచ్చు. కానీ ఏ రోజుకి ఏ దేవత అధిపతిగా ఉంటుందో, ఎంతమంది అధిపతులుగా ఉన్నారో అన్ని రోజులు లెక్క వేసుకుంటేనే 365 రోజులు వస్తాయి మనకి. అందుకని సంవత్సరానికి 365 రోజులని ఒక శాస్త్రం ప్రకారం పెట్టారు. ఈ అందరి దేవతల్ని ఆవాహన చేసి, మృత్యుంజయ దేవత ఆవాహన చేసి, ఆ మృత్యుంజయ కలశంలో ఏవైతే నీళ్లు పోసి మనం ఆవాహన చేస్తామో ఆ నీళ్లు వీళ్ళకి అవబృధ స్నానం అంటారు. అవబృధ స్నానం అంటే వచ్చిన బంధువులందరూ కూడా ఈ కలశాల్లో ఉండేటువంటి నీళ్ళంతా కూడాను వాళ్ళకి స్నానం చేయిస్తుంటారు. ఆ స్నానం కూడా ఎలా ఉంటుందంటే శతశ్చిద్ర ఘటం అని చెప్పి ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, దానికి మొత్తం 100 చిల్లులు పెడతారు, రంధ్రాలు. ఛిద్రము అంటే రంధ్రం అని. ఈ రంధ్రాల్లోంచి ఆ నీళ్లు అభిషేకం చేస్తుంటే, వీళ్ళకి స్నానం చేస్తుంటే వీళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషం పోయి మృత్యుంజయ అనుగ్రహం కలిగి ఆయుష్ పెరుగుతుంది అంటారు. షష్ఠి పూర్తి చేస్తే 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందట. అప్పటికి ఎన్ని ఏళ్ళు వస్తాయి? 70 ఏళ్ళు వస్తాయి 70 ఏళ్ళు కదా. 70 ఏళ్ళకి మరలా భీమరథ శాంతి అని చెప్పి చేస్తాం. అది కూడా ఇదే ప్రాసెస్లో 3 రోజులు 365 కలశాలు ఇవన్నీ ఉంటాయి. ఇది చేయటం వల్ల 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందంటాడు శాస్త్రం ప్రకారం. అప్పటికి 84 ఇయర్స్ వస్తాయి, 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలకి ఏ మనిషి లెక్క వేసుకున్నా పుట్టినప్పటి నుంచి 84 సంవత్సరాలకి 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వాళ్ళ జీవితంలో వెళ్ళిపోతాయి. కాబట్టి 84వ సంవత్సరంలో చేసేటువంటి ఉత్సవాన్ని ఏమంటారు? సహస్ర చంద్ర దర్శనం అంటారు. అది చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మొత్తం ఎన్ని? 120 సంవత్సరాలు కదా. 120 సంవత్సరాలు మనిషి కలియుగంలో బ్రతకాల్సిన సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం. కానీ మన పూర్వీకులు, తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అవునా? హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ, లివర్, బ్రెయిన్ స్ట్రోక్, సూసైడ్, యాక్సిడెంట్స్, మర్డర్స్, వాటర్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, అంటే ఈ కారణాల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఏంటి? ఆయుర్దాయం పూర్తి కాకముందే, అర్ధాయుష్ కంటే కూడా ముందుగానే చనిపోతున్నారు. ఒక మనిషికి బాగా ఆకలేసి ప్లేట్ నిండా అన్నం పెట్టేసుకొని అన్ని పంచపక్ష పరమాణాలు పెట్టుకొని 2 ముద్దలు తింటే ఎలా ఉంటుంది? కడుపు నిండుతుందా? నిండదు కదా. అలానే 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి 60 సంవత్సరాలు కూడా బ్రతకకుండా ముందు చనిపోతుంటే వాళ్ళ ఆత్మఘోష ఉంటుందా? ఉండదా? ఉంటుందండి, ఖచ్చితంగా కదా. ఇప్పుడు లైఫ్ కంప్లీట్ లీడ్ చేయకుండా పోవటం వల్ల ఆత్మఘోష ఉంటుందా? ఆత్మఘోషే పితృదోషం అంటాం. ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంటాం. స్త్రీ శాపంలో కూడా 2-3 రకాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం మనం. దీంట్లో ముఖ్యంగా మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తాం? 60 అంటే కర్మ చేసేటప్పుడు మనం మొత్తం ఎవరైతే మనిషి చనిపోతాడో వాళ్ళ కొడుకులు, కుమారులు తడి బట్టలతో దహనం చేయడం దగ్గర నుంచి తడి బట్టలతో కర్మ మొత్తం చేస్తూ ఉంటాడు. 12 రోజులు కూడా మొత్తం తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తూ ఉంటాడు. అవునా? ఎందుకు చేయాలి? అసలు ఈ పితృదోషానికి దానికి సంబంధం ఏంటి అంటే,
ఎప్పుడైతే ఒక శవాన్ని మనం దహనం చేస్తున్నామో దానికి తాపం పుడుతూ ఉంటుంది, అంటే వేడి తట్టుకోలేకపోతుంది. మరి కర్మ చేసేవాడు తడి బట్టలు ఎందుకు కట్టుకోవాలి? ఇదేమైనా ఆచారమా అంటే ఆచారం కూడా కాదు. ఎవరైతే కొడుకు కర్మ చేస్తున్నాడో ఈ 12 రోజుల పాటు ఈ ఆత్మ వీళ్ళని చుట్టుకొని ఉంటుంది. అందుకని అంటే కొరివి పెట్టే వాళ్ళని బయటికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు చెప్పేది కదా అందుకోసం. గురుగారు. ఊరు దాటి వెళ్ళొద్దు, ఇల్లు దాటి వెళ్ళొద్దు, తొందరగా బయటికి వెళ్ళొద్దు, ఏ అవసరం ఉన్నా కూడా బయట ఎవరినైనా పంపించి చేయించుకుంటుంటారు కదా. ఈ దహనం చేసినప్పుడు వచ్చినటువంటి తాపం ఏదైతే ఉంటుందో ఈ ఆత్మ వీళ్ళని ఆవహించి ఉంటుంది కాబట్టి వీళ్ళు తడి బట్టలు కట్టుకొని చేయడం ద్వారా ఆత్మకి ఆత్మకు ఉండేటువంటి తాపం ఏదైతే ఉంటుందో వేడి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కర్మలో 12 రోజుల్లో 36 స్నానాలు ఉంటాయి. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తాం. అవి 36 స్నానాలు అవుతాయి. అవి కాకుండా మరలా మృత్తికా స్నానం అని చెప్పి మనం పుట్టమట్టి కానీ నదిలో మట్టి కానీ తీసుకొని శిరస్సును పెట్టుకొని ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తారు కర్మలో 12 రోజులు కూడాను. అవి 36 స్నానాలు ఉంటాయి. అంటే ఇన్ని స్నానాలు ఎందుకు చేస్తున్నాం? కేవలం ఆత్మతాపతృప్త్యర్థం. ఆ ఆత్మ ఏదైతే ఉందో వీళ్ళని ఆవహించుకొని ఆ ఆత్మకి వేడి తగ్గించడం కోసమే ఇన్ని స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే 12వ రోజున బంధువులందరూ వచ్చి నువ్వులతో నీళ్లు వదిలిపెడుతూ ఉంటారు. చిన్న రాయి పెడతారు, శిల అంటారు దాన్ని. ఆ శిల మీద నీళ్లు వదిలిపెడుతూ ఉంటారు. దాన్ని తిలోదక అని అంటారు. అలాగే దారిని పోయే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మోదకాలని చెప్పి వదిలిపెడుతూ ఉంటారు. దీంట్లో చెప్పేటువంటి సంకల్పం కూడా ఏంటంటే తాపోపశమనార్థం తాపతృప్త్యర్థం తిలోదకం ధర్మోదకం కరిష్య అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే తాపానికి, దానికి ఉండేటువంటి ఆత్మకు ఉండేటువంటి ప్రేతకు ఉండేటువంటి ఆత్మకి ఉండే తాపం తగ్గించడం కోసమే ఈ తిలోదకాలు ధర్మోదకాలు వదులుతూ ఉంటాం కదా. ఈ 12వ రోజు సపిండీకరణం అని చెప్పి పెద్దల్లో పిండాన్ని కలుపుతారు. 12వ రోజు వరకు కర్మ చేసేటప్పుడు ప్రేత అనేటువంటి శబ్దమే వస్తుంది. అంతవరకు కూడాను వాళ్ళకి ఏ రకమైనటువంటి రూపం ఉండదు, ప్రేత అని చెప్పి చెప్తుంటారు. 12వ రోజు సపిండీకరణం చేసిన తర్వాత దాన్ని వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా 3 రూపాలుగా వాళ్ళని విభజిస్తూ ఉంటారు. ముత్తాత గారు ఆదిత్య రూపం, తాతగారు రుద్ర రూపం, తండ్రి ఆ వసు రూపం. వీళ్ళ ముగ్గురు 3 రూపాల్లో ఉంటారు. మరి వీళ్ళకి పిండాలు పెట్టేశాం, కర్మ చేసేసాం. కర్మ చేసిన తర్వాత 12వ రోజున గొడుగులు, చెప్పులు, తర్వాత ఓ ఇత్తడి చెంబు, బియ్యం, తర్వాత దుప్పటి, దువ్యం, ఇవన్నీ కూడా దానాలు ఇస్తూ ఉంటారు. దీన్ని స్వర్గపాదేయం అంటారు, ఈ దానం ఇచ్చేటువంటి దాన్ని. దాంతోపాటు దశదానాలు, షోడశ దానాలు అని చెప్పి 26 రకాల దానాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఈ 12వ రోజు కర్మ అయిపోయిన తర్వాత సపిండీకరణం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ప్రయాణం ప్రారంభం అవుతుంది అని చెప్పి మన గరుడ పురాణం చెబుతుంది. ఎలా ఉంటుంది అంటే సంవత్సరం అంటాం కదా, సంవత్సరీకం అంటాం. సంవత్సరం వరకు ఈ ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎండాకాలం కాళ్ళు కాడకుండా చెప్పులు, వానాకాలం తడవకుండా గొడుగు, చలికాలం కప్పుకోవడానికి దుప్పటి, కావలసినటువంటి అన్ని పదార్థాలన్నీ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే ప్రతి నెల ఒక మాసికం పెడతాం. 12 నెలలు కూడా సంవత్సరం వరకు ప్రతి నెల ఒక మాసికం పెడతాం. ఈ సంవత్సరం వరకు పెడతాం. ఈ ఆత్మ ప్రయాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక నెల ఒక రోజు కింద లెక్కట. ఒక నెల ఒక రోజు కింద లెక్క. అంటే ప్రతి నెల మాసికం పెడుతున్నాం కాబట్టి ప్రతిరోజు చనిపోయినటువంటి వాళ్ళకి మనం భోజనం పెడుతున్నట్టు లెక్క. సంవత్సరం తర్వాత సంవత్సరీ విముఖం అంటారు, సంవత్సరీకం అంటారు అందరూ కూడాను. అసలు భాషలో సంవత్సరీ విముఖం. ఈ ఆత్మకి విముఖం కలిగి ఒక చోట స్థానం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి అంటే తప్పులు చేస్తే ఏదైనా పాపాలు చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గప్రాప్తి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరీకం తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి తద్దన పెడుతూ ఉంటాం కదా. అంటే ఈ ఆత్మ ఒక స్థానం చేరిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. ప్రతి సంవత్సరం తద్దనం పెడతాం కాబట్టి ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టే లెక్క. చనిపోయిన వాళ్ళని ఏమని చెబుతాం మనం? పితృదేవతలు అంటాం కదా. అంటే వీళ్ళని ఆనందపరచడం ద్వారా, వాళ్ళ ఆత్మ సంతృప్తి కలగడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. ఇంత ఉంది. కానీ మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన వంశాభివృద్ధి జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? ఏదో ఒక లోపం ఉండి ఉండొచ్చు అంటారు. ఈ లోపం ఏంటి అంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది. మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు?